చారు ఇంకొక కప్పు తీసుకురా. బట్ ఇలాగే స్పెషల్గా ఉండాలి. సర్లే, నా కప్లోనే షేర్ చేసుకుంటాం. అత్తయ్య తాగండి. నేను తాగను, వద్దమ్మా. అదేంటత్తయ్యా, నీకిష్టమైన కాఫీ. చారు, మీ మేడంకి తాగించు. నో అండి. నేనేం చెప్తున్నాను, తాగించు. నువ్వు చేసిన కాఫీనే కదా. మేడంకి లైకింగ్ లేదండి. తాగించమన్నాను కదా. తాగించు. వెళ్ళు, నువ్వు వెళ్ళి తాగించు. సారీ అండి. అత్తయ్య తాగండి. డ్రింకింగ్ మేడం. తాగించు. ఏమైంది చారు, కాఫీ అంత చండాలంగా ఉందా? పాపం మీ మేడంకి నువ్వు చేసిన కాఫీ నచ్చినట్టు లేదు. ఏంటత్తయ్యా, మీ మేడ్కి కాఫీ చేయడం కూడా రాదా? నువ్వొకసారి చెప్పి ఎలా చెయ్యాలో నేర్పించు. పాపం వాంతొచ్చేంత పనైంది. కొంచెం చారుకి కాఫీ పెట్టించడం నేర్పు. ఏం చారు, పోనీ నేను నేర్పించునా? శివగామి, నువ్వు నీ లిమిట్స్ ని క్రాస్ చేస్తున్నావు. నేను నీ ఇంట్లోకొచ్చి కూర్చున్నానని అంత వెర్రి దానిలా కనిపిస్తున్నానా? కాఫీలో ఉప్పు కలిపిస్తే కనిపెట్టలేనంత అమాయకురాలను అనుకుంటున్నారా అత్తయ్యా? ఇలాంటి ఆటలు ఎన్ని చూడలేదు నేను. సైలెంట్ గా కూర్చొని మీ గౌరవం మీరు కాపాడుకుంటే బెటర్. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి అసలైన కాఫీ తీసుకురా, నాతో పాటు అందరికి. వెళ్ళో. పాలు అయిపోయినాయండి. వెళ్ళి తీసుకురాపో. ఏంట్రా ఇది? అబ్బా, ఏంద్రా ఇది? ఏంట్రా ఇది? అయ్యో, అబ్బా. నానా, రౌడీల్ని పంపించేశాను. ఇప్పుడు పైకెళ్ళి అంకుల్ని సేవ్ చేద్దాం. రామ్ కుమార్ కోసం వెయిట్ చేస్తున్నాను. మనం వెళ్దాం నాన్న. మళ్ళీ ఆ రౌడీలు వచ్చేస్తే ప్రాబ్లం అవుతుంది. సరే పద. విక్రమ్, 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 విక్రమ్. విక్రమ్, విక్రమ్,
విక్రమ్ విక్రమ్ లే జాగ్రత్త. లే నిదానంగా. అమ్మయ్యా, విక్రమ్ అంకుల్ని సేవ్ చేశాము. ముందు తనని ఇంటికి తీసుకొని వెళ్ళాలి. తన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇదేంటి విక్రమ్ ఇలా అయిపోయావు? చూస్తుంటే చాలా డల్గా ఉన్నాడు కదా సార్. విక్రమ్ని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టండి. అలాగే సార్. రా విక్రమ్. నానా, భైరవి, నువ్వే గనక లేకపోతే విక్రమ్ని కనుక్కోవడం సాధ్యం అయ్యేదే కాదు. తనిలా దొరికేవాడా చెప్పు? నువ్విచ్చిన హింట్ వల్లే నేను గుణాన్ని ఫాలో అయ్యాను. అతనిచ్చిన అడ్రస్ మీద డౌట్ వచ్చి ఈ ఏరియా అంతా వెతికితే ఈ ఇంట్లో పడి ఉన్నాడు. అంటే దీని వెనక నాకెందుకో ఆది ఉన్నాడనిపిస్తుంది. ఆ విషయం కూడా కనుక్కోమంటావా నాన్న? అవసరం లేదులేమ్మా, విక్రమ్తో మాట్లాడి తెలుసుకుంటానులే. ఒకసారి విక్రమ్ కోలుకుంటే డీటెయిల్స్ గ్యాదర్ చేయాలి. నేను అతనితో మాట్లాడతాను. మాట్లాడి అడిగితే తెలుస్తుందిగా. సరే నాన్న, ఇక వెళ్ళొస్తాను. సరే భైరవి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాన్న, బాయ్ నాన్న. నాకొక డౌటు, అనుమానం అండి. అడిగాడు. ఈమెకెంత ధైర్యం? హౌ కమింగ్ అండి? దిస్ ఇస్ మీ హౌసింగ్ కదండి, అలా ఎలా సెట్టింగు? చూడండి. దీని పొగరు అనుద్దామంటే ఆది ఇంట్లో లేకుండా పోయాడు. ఆది కనుక ఉండుంటే దీని అంతు చూసేదాన్ని. వాట్ షీ డూయింగ్ అండి? తాను ఆదికి శిశిరకి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోంది. నేనంత తేలిగ్గా లొంగుతానా? ఇప్పుడు లొంగిపోయి బెండింగ్ అయిపోయారు కదండి. చారు, నాకు కోపం తెప్పించకు. సైలెన్సింగ్ అండి, సైలెన్సింగ్. ఇదిక్కడ ఉండగా శిశిర వస్తే శిశిరకి మాయ మాటలు చెప్పి ఇక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళడానికి తను ప్రయత్నం చేస్తుంది. అది జరగనివ్వకూడదు. దీన్ని ఎలాగైనా అర్జెంటుగా పంపించెయ్యాలి. షీ నాట్ గోయింగ్ కదండి. హౌ? నువ్వు కూడా ఏదైనా ఆలోచించు, నేను కూడా ఏదైనా ఆలోచిస్తాను. ఇద్దరికి ఏదైనా ఐడియా వస్తే పంపించేద్దాం. ఏయ్ చారు, చారు, చెప్పండి. నేను కాఫీ అడిగితే కాఫీ విత్ సుమిత్ర అని అక్కడ కబుర్లు చెప్తూ కూర్చున్నావా? తొందరగా తీసుకురా, వెళ్ళు.